హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది నేనైతే వీడియో పెట్టక. డైరెక్ట్‌గా ఇంకా సోది లేకుండా మనమైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఎక్కడికెళ్తున్నాం అనుకున్నారా? ఓహ్! సారీ, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు గదా! ఇంకెందుకు, ఈ సమ్మర్‌లో అయితే పిల్లలకి ది బెస్ట్ ఆప్షన్ అండ్ మన బడ్జెట్‌కి బావుంటుంది, సరిపోయేటట్టు ఉంటుందని జెప్పేసి మేమైతే ఇంకా పిల్లల్ని ఒక వాటర్ పార్క్‌కి తీసుకెళ్దాం అనుకున్నాం. చాలా సెర్చ్ చేశామండి. చాలా వేరే వేరే ఉన్నాయి మన హైదరాబాద్‌లో. కాకపోతే పిల్లలకి సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి మేమైతే ఇంకా జలవిహార్ చూస్ చేసుకున్నామనమాట. ఎగ్జాక్ట్‌గా జలవిహార్ అయితే 11:00కి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. దీని గురించి మనం ఫుల్ డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మేము వన్స్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. 3 ఫీట్స్ ఉంటే బేబీకి 3 ఫీట్స్ బిలో ఉంటే 450 ఛార్జ్ చేస్తారు. 3 ఫీట్స్ కన్నా ఎక్కువ ఉంటే 550 ఛార్జ్ చేస్తారు. అసలుకి కాస్ట్ వచ్చేసి పర్ టికెట్ ఈచ్ వన్‌కి 550 రూపీస్ అనమాట అడల్ట్స్‌కి. పిల్లలు కూడా చూస్తున్నారు కదా, ఇగో టికెట్స్. పిల్లలు కూడా 3 ఫీట్స్ అబోవ్ ఉంటే వాళ్ళకి కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ యూజ్ చేస్తే మనకి టికెట్ ప్రైస్ తగ్గుతుందనమాట. మనం డైరెక్ట్‌గా టికెట్ తీసుకోకుండా ఆన్లైన్‌లో బుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బుక్ మై షోలో ఉంది. దాంట్లో బుక్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ ఉంటాయని చెప్పి ఈచ్ టికెట్ కాకుండా అడల్ట్స్‌కి 4 టికెట్స్ అని ఒక కాంబో ఉంటుంది. మనం ఆ కాంబో సెలెక్ట్ చేసుకుంటే 4 టికెట్స్ దగ్గర మనకి ఒక 300 వరకు అయితే సేవ్ చేసుకోవచ్చనమాట. ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాం. ఎంట్రీ అయ్యే ముందు వాళ్ళు బ్యాగ్ చెకింగ్ అయితే చేస్తారు. ఇట్లా ఇగో చూస్తున్నారు కదా, ఇటువైపు అన్ని స్టాల్స్ అనమాట. 12:00కి ఓపెన్ అవుతాయి. ప్రతిదీ ఒక టైం సిస్టమ్ ఉంది. ఆ టైం సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంక ఇక్కడికి వచ్చేసి మన లగేజ్ని అయితే పెట్టుకోవడానికి ఒక లాకర్ తీసుకోవాలండి. లాకర్కి 4 అవర్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 4 అవర్స్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ మనం కాస్ట్యూమ్స్ కూడా ఇస్తారండి వీళ్ళు. స్విమ్మింగ్కి సంబంధించి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వచ్చేసి పర్ హెడ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం 500 రూపీస్ అయితే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. డ్రెస్కి పోను రిమైనింగ్ అమౌంట్ మనం వెళ్ళే ముందైతే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇక చూస్తున్నారు కదా మా డ్రెస్సెస్ అనమాట. నేను చిన్న పాపకైతే తీసుకోలేదు, పెద్ద పాపకి డ్రెస్ ఉంది ఆల్రెడీ. ఆ డ్రెస్ తనకి వేసేసి పెద్ద పాపకి, నాకు ఇంకా మా హస్బెండ్కి అయితే మేము స్విమ్మింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. స్విమ్మింగ్ డ్రెస్ తప్పనిసరి అండి, అది లేకపోతే మాత్రం వాటర్ రైడ్లోకి అయితే అస్సలు అలో చేయరు. వాటర్ రైడ్స్ అనే కాదు, అసలు అలో చేయరు స్విమ్మింగ్ డ్రెస్ లేకపోతే. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి బ్యాగ్స్ అని తీసుకొని లాకర్లో పెట్టేసి ఇంకా మేము రైడ్స్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది ఓన్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదైతే మాత్రం ఆడవాళ్ళకి ఇంకా పిల్లలకి మాత్రమేనండి. జెంట్స్కి అయితే ఎలో చేయరు. ఇది అంత లోతు కూడా లేదు, సేఫ్టీ అనమాట. అందుకని చెప్పేసి పిల్లలకి ఇంకా ఆడవాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. ఇక్కడ చాలా చాలా స్లైడ్స్ ఉంటాయండి. చూపిస్తా చూడండి. ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, చూసారా మా పాప ఎంత ఫాస్ట్గా వచ్చిందో. స్లైడ్స్ అయితే చాలా డేంజర్ అంటే డేంజర్గా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. కానీ పిల్లలకైతే అక్కడికి ఇంక కిందకి అయితే ఎంత జెట్ స్పీడ్లో అయితే వస్తున్నారనమాట. ఇగో చూడండి, ఇప్పుడు మా పెద్ద పాప వస్తుంది. స్లైడ్స్ కొంచెం డేంజర్లో ఉన్నాయి. కొంచెం స్లైడ్స్ అయితే పర్వాలేదు పిల్లల వరకు అయితే. పెద్దవాళ్ళు కూడా చూడండి, అక్కడెక్కితే కిందకే పడ్డా. నేను 3-4 టైమ్స్ అయితే ఎక్కాను. లాస్ట్ టైం అయితే మాత్రం కిందకి వచ్చేటప్పటికి మొత్తం వాటర్ అంతా నాకు లోపలికి వెళ్ళిపోయి కొంచెం సేపు అయితే కొంచెం కంగారు అయింది. ఇక చూస్తున్నారు కదా, మా చిన్న పాప వచ్చేసిందని చెప్పేసి పెద్ద పాప అయితే ఎక్కకుండా కిందకి వచ్చేసింది. ఇదొకటి ఉంది కానీ బకెట్ వాటర్, అక్కడ నుంచినామండి. చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకైతే ఇలాంటి ట్రిప్పులు తీసుకెళ్ళడం చాలా బెస్ట్ అనే ఆప్షన్ అని నేను చెప్తాను. ఇంకా ఇది మన బడ్జెట్లో కూడా ఉంటుందన్నమాట. ఇగోండి మా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు. చూడండి, చాలా స్పీడ్స్ ఉన్నాయి. స్లైడ్స్ అయితే చాలా జారుతున్నాయి. కానీ అయితే ఎంజాయ్ చేయాలి కదండి. మనం సేఫ్టీ తీసుకొని పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయొచ్చు అని అయితే మాత్రం చెప్పగలను. చూసారా మా పాప ఎంత భయపడుతుందంటే, చాలా ఫాస్ట్ వస్తున్నాయి స్లైడ్స్. టైం లిమిట్స్ అయితే ఏమి ఉండదండి ఇక్కడ. మనం మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఇక్కడ మనం ఆడుకోవచ్చు. కాకపోతే మన లగేజ్కి మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 4 అవర్స్కి ఒకసారి 100 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందన్నమాట. మేము ఇవే కాకుండా ఇంకా
చాలా కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. ఇంకా రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. రెయిన్ డ్యాన్స్లో కూడా మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర వేవ్స్ అయితే వచ్చాయన్నమాట. మన బీచ్ టైప్లో వేవ్స్ దగ్గర కూడా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే మాత్రం మండే నుంచి సాటర్డే వరకు ఒక టైమింగ్స్ ఉంటాయండి. ఇంకా సాటర్డే సండే అయితే కొంచెం టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే వీకెండ్స్లో ఎక్కువ మంది వస్తారు కదా వీక్ డేస్ కంటే. అందుకని చెప్పేసి వీకెండ్స్లో అయితే కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. టైం ఇంక్రీజ్ చేస్తారు. నేను ముందు ఈ వీడియోలో చూపించాను, మీకు చూసినట్టుంటే రెయిన్ డ్యాన్స్ అనేది మామూలు టైంలో కంటే వీకెండ్స్లో అయితే కొంచెం తొందరగా స్టార్ట్ అవుతుంది. 1/2 అవర్ అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడైతే వీక్ డేస్లో అయితే 40 మినిట్స్ వరకు ఉంటుందన్నమాట. చూస్తున్నారు కండి ఈ స్లైడ్స్ అయితే ఎంత డేంజర్ ఉన్నాయంటే, నేను పిల్లలతో ఆడుతున్నప్పుడు మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి ఇలా స్లైడ్ చేశారండి. నాకు చూస్తుంటేనే షాక్ అనిపించింది. మేము ఫస్ట్ వచ్చినట్టు ఇంకొక స్లైడ్ ఎక్కామండి. నేను, మా చిన్న పాప ఒక స్లైడ్, మా హస్బెండ్ పెద్ద పాప ఒక స్లైడ్ ఎక్కారు. అయితే అది ఎంత డేంజర్ ఉందంటే, ఫస్ట్ మా హస్బెండ్ మా పెద్ద పాప వెళ్ళినప్పుడు నేను చూశాను. చాలా భయం అనిపించింది. చిన్న పాపతో ఇది కరెక్ట్ కాదేమో అని 2-3 టైమ్స్ వెనక్కి వచ్చానండి. తర్వాత చిన్న పాప ఎక్కుదామని చెప్పేసి నేను కూడా తనతో పాటు కూర్చున్నాను. నా బ్యాక్ సైడే కూర్చుంది. కానీ నేను అనుకున్నది వేరు, ఆమె చేసింది ఒకటి అనమాట. ఆమె అస్సలు భయపడలేదండి. కానీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి. సేఫ్టీ తీసుకొని పిల్లల్ని మన చుట్టూ ఉంచుకుంటూనే వాళ్ళపైన మనం ఒక కన్నేస్తూ మనం కూడా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. వాటర్ కాబట్టి ఏ క్షణం ఎలాగుంటుందో అనేది మనం చెప్పలేము. నేనైతే మీకు ఒక సజెస్ట్ చేశానండి. ఈ పిల్లల్ని ఈ సమ్మర్లో బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. నా పిల్లలైతే ఇప్పటి వరకు ఎంజాయ్ చేసిన దాంట్లో ఇదొక బెస్ట్ మూమెంట్ అని అయితే చెప్పగలమండి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. చూసినా కదా ఈ స్లైడ్సే మేము ఫస్ట్ ఎక్కామండి. చాలా భయం వేసింది పైనుంచి కిందకు వచ్చేటప్పుడు. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలండి లైఫ్లోని. భయపడుతూ ఉంటే ఏమీ సాధించలేమన్నమాట. అది నా ఒపీనియన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. మేమైతే ఇక్కడైతే ఫుడ్ టేస్ట్ చేయలేదన్నమాట. మేము ఆడుకున్న తర్వాత లోపల వాష్రూమ్స్ ఉంటాయండి. చాలా నీట్గా ఉంటాయి. షవర్ కూడా ఉంటుంది. మనకి ఆట పూర్తయిన తర్వాత ఇంకా చాలు అనిపించినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు షవర్స్ ఉంటాయి. వాటర్ కూడా బాగుంటుంది. అక్కడ మనం షవర్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటే బెటర్. చూస్తున్నారు కానీ పిల్లల్ని రమ్మంటుంటే అస్సలు రావట్లేదు. వాళ్ళకి ఎంత బాగా నచ్చిందంటే 2-3 టైమ్స్ మా చిన్న పాప అయితే నీటిలోనే మునిగిపోయిందండి. ఆ ట్యూబ్ ఉంది కదా, ట్యూబ్లో నుంచి తను రివర్స్ వచ్చేసింది బయటికి పైనుంచి ఎక్కి దూకేటప్పుడు. కానీ వాళ్ళ అక్క అయితే తన చెల్లిని చాలా బాగా ప్రొటెక్ట్ చేసిందండి. చాలామంది అక్కడ సేఫ్టీ పౌచెస్ అమ్ముతున్నారండి, వాటర్ ప్రూఫ్వి. అంటే మొబైల్ దాంట్లో పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. అది కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే అది 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకే తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యూబ్స్కి ఎయిర్ ఫిల్ చేయడానికి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. అంత వర్తబుల్ కాదు. ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తే ఓకే అనిపించింది. మనం ఈ ట్యూబ్స్ అయితే అక్కడ ఇవ్వరండి. అక్కడ కూడా కొనుక్కోవాలంటే దగ్గర 200 ఛార్జ్ చేస్తున్నారు. మనం ఇంటి నుంచి పిల్లలకి ఇట్లా ట్యూబ్స్ పట్టుకెళ్తే వాటర్ రైడ్స్లో వాళ్ళకు ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఫైనల్లీ అయిపోయిందండి. మేము షవర్ చేసేసి ఇంకా డ్రెస్సెస్ కూడా రిటర్న్ ఇచ్చేసి మనకి మనీ అయితే బ్యాక్ తీసుకొని ఇలా వెళ్ళిపోతున్నామండి బయటికి. చూస్తున్నారు కదా, బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫస్ట్ మనకి హ్యాండ్కి పెడతారు కదా ఎంట్రీ టికెట్ కార్డ్స్, అవి అయితే కట్ చేసేస్తున్నారు అనమాట. నేను ఒక సజెషన్ చెప్తానండి. ఫుడ్ అయితే మీరు లోపల తీసుకోవద్దు. రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ తిని మళ్ళీ రైడ్స్కి వెళ్ళాలంటే వెళ్ళలేము. తర్వాత ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోయి వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి అవుతాయి. కాబట్టి ఫుడ్ అయితే బయట ప్రిఫర్ చేయండి.